హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో ఇన్నాళ్ళు లేనిది బాలు ఈరోజు కొత్తగా ఇంటికి తాగి ఎందుకు వస్తాడు, అలానే మీనా ప్రభావతికి ఎందుకు ఎదురు చెప్తుంది, ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు ఎదురు చెప్పి మరి తిడుతుంది, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా శృతి వాళ్ళ అమ్మ శోభా గారు అయితే ఇలా అంటూ ఉంటారు, మీరు ఇల్లు కట్టుకోలేకపోతున్నారంట కదా, ఇగో నా వంతు సాయంగా ఒక 5 లక్షలు చెక్ తీసుకొచ్చాను అని అంటుండే. అప్పుడే సత్యం అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మా ఇంటి గురించి అని అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తీసుకోండి అంటుంటే అప్పుడే ప్రభావతి అయితే తీసుకోవడానికి వెళ్ళి అందరు చూస్తున్నారు లేదని ఆగిపోతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో బాలు అయితే తీసుకో అమ్మా తీసుకోవడానికి ఇంత సిగ్గుపడతావే తీసుకో. అప్పుడే శోభ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడింది ఇంత తొందరగా ఒప్పుకున్నాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో తీసుకో అమ్మా ఇంకెందుకు సిగ్గుపడుతున్నావు అంటుంటే అప్పుడే మీనా ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకే అర్థమవుతుందా, వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకోవడం ఏంటి అని అంటుంటే అవును మీనా దాంట్లో తప్పేముంది, ఇప్పుడు మనము ఆ డబ్బులు తీసుకుని 5 లక్షలు కట్టి మంచి ఇల్లే కడతాం పైన. అప్పుడు ఈ శృతి వాళ్ళ అమ్మ నాన్నగారు కలిసి వచ్చి వాళ్ళే ఉంటారు కదా రూమ్లో అంటుంటే అప్పుడు శృతి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి బాబు ఏమో అలాగే మాట్లాడుతున్నావు, మేము వచ్చి ఈడెందుకుంటాం, ఇప్పుడే అన్నారు కదా మనం అంతా ఒక కుటుంబం అని, ఇప్పుడు మీ డబ్బులు తీసుకొని మీకే ఇల్లు కడుతున్నాం మీరు వచ్చి ఉండండి అంటుంటే ఇంట్లో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. అప్పుడే సత్యం అయితే చూడండి అమ్మా, మీ ఆయన గారు వచ్చి ఏమి డబ్బులు శాంక్షన్ చేయించలేదు, అది నేను లోన్ పెడితే పైన అధికారులు సరిగ్గా టైంకి ఇవ్వకుండా నన్ను లేట్ చేశారు కాబట్టి నేను పైన అధికారితో ఫోన్ చేయించి నేను చేంజ్ చేసుకున్నాను అంటుంటే ఇంకా ప్రభావతి అయితే ఒక్కసారి ఇలా అంటూ ఉంటుంది, చూడు బాలు కూడా తాగి వచ్చాడు అంటుంటే ఇంకా బాలు అయితే ఏంటి మీ అమ్మ చేసిన పని ఏంటి అని బాలు అయితే ఇంట్లో శృతి అయితే తిడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళమ్మ చేసింది ఏముంది, మనకు కొద్దిగా సాయంగా ఉంటుందని డబ్బులు ఇద్దాం అనుకుంది, దానికి తను అసలు ఏం తప్పు చేసింది అని ప్రభావతి అయితే శృతి వాళ్ళ అమ్మని వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడు చూడు, తాగి వచ్చాడు ఇంట్లోకి, ఏంటి ఇలా ఉన్నాడు అని ప్రభావతి అయితే తిరుగుతుంటే అప్పుడే మీనా అయితే ఏయ్ అని ప్రభావతి మీదికి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు మా ఆయన ఇంటికి తాగి వస్తే మాత్రం మీ ఇంటి పరువు పోతుంది, అదే బయటింటి వాళ్ళు వచ్చి మన ఇంట్లో వచ్చి మీకు ముష్టి వేస్తారన్నప్పుడు మీ పరువు ఎక్కడికి పోయింది, అంటే బయటింటి వాళ్ళ ముందు మన పరువు పోయినా తప్పులేదా అని మీకు అనిపిస్తుంది అని మీనా అయితే ఇంటి వాళ్ళని అందరినీ కడిగిపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాలు మీరెవ్వరు కట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు నేనే డబ్బు తెచ్చి ఇంటికి నేనే కడతా అంటే అప్పుడే పక్కన ప్రభావిత అయితే ఏరా పూలమ్మి కారమ్మి డబ్బులు కడతావా, పూలమ్మి ఉత్తుకుంటూ డబ్బులు ఎట్లా కడతావురా అని ప్రభావిత అయితే అంటూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే నీకెందుకో అని అంటూ ఉంటాడు.